కావవే సచ్చిదానంద ఫలమయ, కావవే సచ్చిదానంద ఫలమయ, నా వంటి దీనుని బ్రోచెది గణమ, నా వంటి దీనుని బ్రోచెది గణమ. జై జై సీతారాం, జై జై రఘురాం, జై జై సీతారాం, జై జై రఘురాం. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కృతి పున్నాగవరాడి రాగంలో కూర్చోబడినటువంటిది రామదాసు కీర్తన అన్నమాట. గురువుగారికి మరొకసారి అనేక వందనాలు తెలియజేస్తూ మనం యోగ వాసిష్టంలో వశిష్ఠుడు వారు ఏ విధంగా అయితే రాముణ్ణి మళ్ళీ సమాధిలోంచి బయటికి తీసుకురావడం జరిగింది, ఆ తర్వాత అక్కడ ఉన్న సిద్ధులంతా కూడాను తమ తమ ప్రదేశాలకు వెళ్ళిపోవడం జరిగిపోయింది. అదంతా కూడాను మనకి పూర్వార్థం వాల్మీకి మహర్షి కంప్లీట్ చేశారు అంటూ మనం చెప్పుకోవడం జరిగింది. ఈరోజు మొత్తం మనం ఈ పూర్వార్థాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకుందాం అని కూడా చెప్పుకున్నాం కదా. ఒక్కసారి సింహావలోకనం చేసుకుందాం మనం. ఉపశమ ప్రకరణ పూర్తయ్యేసరికి చెప్పవలసిన విషయం అంతా మామూలుగా అయితే మనకి అయిపోయింది. శ్రీరాముడికి ఆత్మవిశ్రాంతి కలిగిపోయింది. అయినా సరే మళ్ళీ మరోసారి విషయం అంతా ఇక్కడ నిర్వాణ ప్రకరణలో చెప్తున్నారు వశిష్ఠులు వారు. దీనికి ఆయన 2 కారణాలు చెప్పారు. ఎలాగంటే పూర్తిగా వాసనాక్షయం జరిగేదాకా మళ్ళీ మళ్ళీ శ్రవణం చేస్తూ ఉండాల్సిందే అనేది ఒక కారణం అయితే, ఆ సభలో ఉన్న కొందరు మధ్యమాధికారులకు ఇంకా పూర్తిగా జ్ఞానసిద్ధి కలగలేదు కనుక వారి కోసం మళ్ళీ చెప్తున్నట్టుగా కూడా ఇక్కడ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఎన్నిసార్లు వింటున్నా కూడాను కొన్ని పాయింట్స్ని మనం పట్టుకుంటాం, కొన్ని వదిలేస్తుంటాం, కొన్ని బుర్రలోకి వెళ్ళవు మనకి. అలాగే మరొకసారి వినిపించడంలో కారణం ఇది కూడా అన్నమాట. ఈ ప్రకరణ రాముడి ప్రశ్నతోటి కాక వశిష్ఠుడు బోధతోనే ప్రారంభమైంది అంటూ మనం మొదట్లోనే చెప్పుకున్నాం. ఆ బోధలో బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులను కూడాను అవిద్యలో భాగంగా తేల్చి చెప్పేశారు వశిష్ఠ మహర్షి అని కూడా చెప్పుకున్నాం. దాని మీద శ్రీరాముడు అదెలా కుదురుతుంది అని ప్రశ్నిస్తే వశిష్ఠుల వారు విద్య కూడా అవిద్యలో భాగమే అంటూ నిరూపించారు. అందువల్ల అవిద్యను దాటడానికి కూడాను మంచి కృషి చేయాల్సిందే అని చెప్పారు. దాని మీద శ్రీరాముడు అన్నారు, అవిద్యను దాటడానికి యోగము జ్ఞానం అని 2 మార్గాలు ఉన్నాయని మీరు ఉపశమ ప్రకరణలో చెప్పారు. ఈ రెండింట్లో ఏది గొప్పది అని అడగడం, దానికి సమాధానంగా ఎవరి సంస్కారాన్ని బట్టి వారికి ఏది అనుకూలిస్తుందో దాన్ని స్వీకరించాలని, రెండిటి ఫలితము ఒకటిగానే ఉంటుంది అని చెప్పి, ఇంతవరకు తాను ఎక్కువగా జ్ఞాన మార్గ సాధకుల కథలే చెప్పానని, ఇక యోగ మార్గం ద్వారా సాధకుడు సాధించే విధానం ఏమిటో చెప్తానని భుషుండోపాఖ్యానాన్ని విస్తారంగా చెప్పారు. అందులో ఆ ఉపాఖ్యానంలోనే మనకి యోగ విధానాలు చాలా వర్ణించి చెప్పడం జరిగింది. పంచవంశజాతులు కూడా అనుసరించవచ్చు ఈ మార్గాన్ని, ఇది జ్ఞాన మార్గంలోకి తానే తీసుకువెళ్తుంది అని ఈ కథ ద్వారా నిరూపణ చేశారు మనకు ఆయన. ఆ రకమైన బోధ చేస్తూ ఉండగానే శ్రీరాముడు జ్ఞానావేశానికి లోనైపోయి సమాధిలోకి వెళ్ళిపోయాడు. కానీ వశిష్ఠ మహర్షి అక్కడ సంతోషపడలేదు. ఒక రకమైన తీవ్ర చిత్త కలవారికి ఏ విషయాన్ని గురించి విన్నా దానిలో లయించిపోవడం అనే స్వభావం లక్షణంగా ఉంటుందన్నమాట. ఈ విషయంలో తనకు శివుడు చేసిన ఉపదేశాన్ని కూడా చెప్తాను అంటూ శివోపాఖ్యానాన్ని కూడా మొదలుపెట్టి చెప్పారు శ్రీరాముల వారికి మన వశిష్ఠుల వారు. ఆ ఉపాఖ్యానంలో శివమానస పూజ అనే పేరుతోటి భక్తి మార్గము జ్ఞాన మార్గాలకు ఒక అద్భుతమైన సామరస్యాన్ని సాధించి చూపించారు ఆయన. చివరికి శివపూజే ఆత్మపూజ అంటూ తేల్చడం కూడా జరిగింది అక్కడ మనకి. ఆ తర్వాత మనకి యోగ మార్గము భక్తి మార్గము జ్ఞాన మార్గాల సమన్వయాలను వివరించి చెప్పారు శ్రీరాముల వారికి. ఇక సందేహాలు లేవన్నాడు ఆయన. అయినా సరే వశిష్ఠ మహర్షి వదలలేదు శిష్యుడిని. ఏం చేశారు, బిల్వోపాఖ్యానము శిలోపాఖ్యానము అనే పేరుతోటి పరతత్వాన్ని మళ్ళీ వర్ణించి చెప్పారు. ఆ వివరణలో అసలు అవిద్య అనేది లేనే లేదని, కేవలం విషయబోధ కోసమే మొదట అవిద్య ఉందని అంగీకరించి తర్వాత అది లేదని నిరూపిస్తారని వశిష్ఠుడు చెప్పాడనమాట. ఆ తర్వాత ఈశ్వర జీవుల బింబ ప్రతిబింబ స్థానీయాలను అంగీకరించి
ఈ విధానంలో ప్రతిబింబం అసత్యం అంటూ నిరూపించడం కూడా జరిగింది అక్కడ. తర్వాత ఏం చేశారు ఆయన, మనకి ఈ పుర్యాష్టకాన్ని గురించి చెప్పారు. దానిలో మనకి అమూర్తావస్థని మూర్తావస్థని 2 రకాలుగా విభజన చేసి మరీ చెప్పారు. ఈ చర్చలో వచ్చిన మెలికల్ని మనకి లఘు సింహావలోకం అనే పేరుతోటి మనం ఒకసారి మళ్ళీ మధ్యలో చెప్పేసుకోవడం జరిగిపోయింది. ఎందుకంటే ఈ పుర్యాష్టకానికి సంబంధించింది కొంచెం ఎలాబొరేటెడ్గా చెప్పుకున్నాం కాబట్టి. ఆ చర్చ ద్వారా మళ్ళీ మనకి వశిష్ఠ మహర్షి అసంశక్తి యోగాన్ని ప్రతిపాదించి దానికి ఉదాహరణగా రాబోయే ద్వాపరాంతంలో శ్రీకృష్ణ పరమాత్మ చేయబోయే భగవద్గీత ఉపదేశాన్ని అర్జునోపాఖ్యానం అనే పేరుతోటి మనకి వివరించారనమాట. అక్కడ మనం అనేక ఈ భగవద్గీత శ్లోకాలని, ప్రసిద్ధ భగవద్గీత శ్లోకాలని వాసిష్ఠ భగవద్గీత శ్లోకాలతోటి మనం పోల్చి చూసుకుంటూ దాన్ని వివరించుకోవడం కూడా జరిగింది. ఆ తర్వాత మనకి భుషుండోపాఖ్యానం ద్వారా యోగోపదేశాన్ని, శివోపాఖ్యానం ద్వారా భక్తి మార్గాన్ని, అర్జునోపాఖ్యానం ద్వారా అసంగ యోగాన్ని వశిష్ఠ మహర్షి పూర్తి చేశారు. కాకపోతే ఇక్కడ జీవన్ముక్తి యొక్క పరాకాష్ఠ ఎలా ఉంటుంది, దాన్ని అందుకునే తీరుతెనులు రకరకాలుగా ఉంటాయి అంటూ నిజమైన జీవన్ముక్తి దశలో వ్యవహారం ఎలా సాగుతుంది అనే విషయాల్ని మళ్ళీ మనకి వివరించడం కోసం ఓ పెద్ద కథ తీసుకున్నారు. అదే చూడాలోపాఖ్యానం. ఆ కథ గురించి మనకి పూర్తిగా చెప్పుకుంటూ వచ్చారండి. దాన్ని మనకి 18 సర్గల్లో ఆయన బోధించారనమాట. ఆ తర్వాత మనకి శతరుద్రీయోపాఖ్యానం అంటూ ఒక వింత కథను కూడా చెప్పడం జరిగింది. ఆ కథ ద్వారా జీవుడు ఒక భ్రాంతి నుంచి మరొక భ్రాంతిలోకి, ఒక స్వప్నంలోంచి మరొక స్వప్నంలోకి నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉంటాడు. అయినా సరే నేను సుస్థిరంగా ఉన్నాను అనే విశ్వాసంతోనే ఉంటాడు. ఆ విశ్వాసమే మహామోహం అని, దాన్ని దాటడమే జీవన్ముక్తి అంటూ ఆయన వివరించడం జరిగింది అక్కడ. ఆ సందర్భంగానే మనకి వాంగ్మౌనం అని, ఇంద్రియ మౌనం అని, కాష్ట మౌనం అని, సుషుప్త మౌనం అని 4 మౌనాల గురించి చెప్పారు ఆయన అక్కడ. ఈ 4వ మౌనాన్ని ఆయన మళ్ళీ జీవన్ముక్త మౌనం అంటూ కూడాను చెప్పడం జరిగింది. ఆ తర్వాత మోక్షం యొక్క స్వరూపం, ఏకతత్వ ఘనాభ్యాసము, ప్రాణలయము, మనోవిగ్రహము అనే 3 మెట్లు ఈ మోక్షానికి ఉంటాయంటూ ప్రతిపాదించి దాన్ని వివరిస్తూ మనకి బేతాడోపాఖ్యానము అన్న చిన్న కథను చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనకి దాంట్లోనే ఈ యక్ష ప్రశ్నలకు అదే మనకి సూచకోపాఖ్యానంలో ఉన్న యక్ష ప్రశ్నలు లాంటిదే అంటూ దాన్ని అక్కడ మళ్ళీ ఆయన తులన చేశారనమాట. నిజమైన జీవన్ముక్తుడే మళ్ళీ వ్యవహారంలోకి వచ్చినప్పుడు ఉత్తమోత్తమ విజయాలను సాధించగలడని, అందువల్ల ఉత్తమ లక్ష్యాలు కలవాడు ముందుగా జీవన్ముక్తిని సాధించాలని ఆయన చెప్తూ దానికి ఉదాహరణంగా మనకి ఎవరి గురించి చెప్పారు, భగీరథుడి గురించి తీసుకొచ్చారనమాట. గంగా అవతరణాన్ని ఏ విధంగా అతను సాధించాడు, ముందు జీవన్ముక్తి అయిన తర్వాత అతను యథాప్రాప్త కార్యత్వాన్ని స్వాధీనం చేసుకున్న విధానాన్ని అక్కడ మనకి వివరించారు. ఆ తర్వాత మనకి ఇంకా ఏం చెప్పారంటే ఇందులో చూడాలోపాఖ్యానంలో మార్గభేదాలు ఎలా ఉంటాయి అన్నది ఆయన చూపించారు. భార్య ఏ విధంగా తన భర్తని శిఖధ్వజుడిని ఏ విధంగా అయితే ఈ మోక్ష మార్గంలో ప్రవేశపెట్టింది, ఒక్కొక్కళ్ళు ఏ రకంగా తమ తమ అర్హతను బట్టి ఏ విధంగా సాధించవచ్చు అన్నది అక్కడ చెప్పడం జరిగింది. ఈ ఉపాఖ్యానంలో కథతో పాటు చర్చను కూడా చాలా విస్తారంగా మనకి పెంచారు. కథ మొదట్లో స్త్రీకి మొదట జీవన్ముక్తి లభించింది, ఆవిడ తర్వాత తన భర్త అయినటువంటి వానికి జీవన్ముక్తి వచ్చేట్టుగా చేసిందనమాట. ఈ విధంగా విభిన్న మార్గాల్లో రాజదంపతులు ఇద్దరికీ కూడాను జీవన్ముక్తిని ప్రసాదింపజేసినటువంటి ఆ కథ కూడాను మనకి ఆయన చాలా చక్కగా స్పష్టంగా చెప్పి, అందులోనే కచోపాఖ్యానాన్ని కూడా చెప్పి బృహస్పతి పుత్రుడైన కచుడు తపోమయమైన జీవితాన్ని గడుపుతూ తండ్రి ఉపదేశం ద్వారా జీవన్ముక్తిని సాధించిన విధానాన్ని వివరించారు. ఈ కథలో మనకి ముఖ్యంగా ఏం వివరించారంటే సర్వత్యాగం అంటే ఏమిటి అన్నది వినిపించారనమాట. ఆ తర్వాత మనకి మిథ్యాపురుషోపాఖ్యానము అంటూ అహంకారానికి అస్తిత్వం లేదు అన్నదాన్ని అక్కడ ప్రతిపాదిస్తూ చక్కగా చెప్పారు ఆ కథని. దాని సారాంశంగా సాధకుడు కర్త భోక్త త్యాగి కాకూడదని, మహాకర్త మహాభోక్త మహాత్యాగి కావాలని చెప్తూ ఆ పదాల వివరణ కోసం మళ్ళీ మనకి భృంగీశ్వరోపాఖ్యానము అంటూ చిన్న కథ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత శ్రీరాముడు
వాసనలన్నీ సన్నగిల్లిపోయిన మనస్సును సత్వం అంటారు అని ఈ ప్రకరణలో 2వ సర్గలో వశిష్ఠుడు చెప్పిన మాటలను గుర్తు చేసుకుని ఆ సత్వానికి లక్షణం ఏమిటి అని అడిగినప్పుడు దానికి సమాధానంగా ఆయన మహర్షి ఇక్ష్వాకు మను సంవాదం అనే కథని వినిపించారు మనకి. ఆ సంవాదంలో సప్త జ్ఞాన భూమికల్ని మళ్ళీ మరొకసారి తిరగతోడారు. పూర్వ ఉత్పత్తి ప్రకరణలో మనకి 118వ సర్గలో చెప్పిన విషయాలనే చెప్పినా కూడాను ఆ భూమికల పేర్లు ఇక్కడ కొంత తేడాగా ఉన్నాయని మనం గుర్తించాం. అప్పుడు శ్రీరాములు వారు సమాధిలోకి ప్రవేశించడం జరిగింది. వాల్మీకి మహర్షి చెప్పవలసిన విషయం మరి కొంచెంగా మిగిలి ఉండిపోవడంతో వశిష్ఠుడి బోధంతా ఉత్తమాధికారైన శ్రీరాముడి కోసం సాగిపోయింది. ఈ యోగవాసిష్ఠ గ్రంథమేమో సామాన్యాధికారుల కోసం బయలుదేరింది. అందువల్ల వాల్మీకి మహర్షి వశిష్ఠ శ్రీరాముల సంభాషణను కొంత ఆపి తనకి తన శిష్యుడ భరద్వాజుడికి జరిగిన సంభాషణను ఇక్కడ వాల్మీకి మహర్షి ప్రవేశపెట్టారు. ఆ సంభాషణలో సాధకులు అనుసరించాల్సిన ప్రవిలాపాలు ఒకదాంట్లో ఒకటి పంచీకృతం అవ్వడం అన్నది చెప్పుకున్నాం కదా, అదంతా కూడా ఒక 25 మెట్లుగా ఆయన చెప్పుకొచ్చారన్నమాట. ఆ తర్వాత భరద్వాజుడు జీవన్ముక్తుడు విహిత కర్మలను విడిచిపెట్టచ్చా విడిచిపెట్టకూడదా అంటూ మనలాంటి ప్రశ్న వేయడం, దానికి సమాధానంగా జీవన్ముక్తుడి కర్మశేషం మీద అది ఆధారపడి ఉంటుంది అంటూ చెప్పడం, వివిధిషా సన్యాసం స్వీకరించిన సాధకుడు మళ్ళీ కర్మల జోలికి పోకూడదని వాల్మీకి మహర్షి వివరించి సాధకుడు అభ్యాస క్రమాన్ని అశ్రద్ధ చేయకూడదు అంటూ నొక్కి వక్కాణించి చెప్పడం జరిగిందనమాట. అక్కడికి చర్చను పూర్తి చేశారు. ఆయన నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోయిన ఆయన్ని మళ్ళీ వ్యవహారంలోకి ఎలా తీసుకొచ్చారు మహానుభావ అంటూ భరద్వాజుడు వేసిన ప్రశ్నకి సమాధానంగా విశ్వామిత్రుడి ప్రార్థన వల్ల వశిష్ఠ మహర్షి సూక్ష్మరూపం ధరించి శ్రీరాముడి సుషుమ్న నాడిలోకి ప్రవేశించి ఆయన్ను మళ్ళీ లోక వ్యవహారంలోకి తీసుకువచ్చారు అంటూ చెప్పారనమాట. ఈ సందర్భంగానే విశ్వామిత్ర వాక్యంగా మంగళకరమైన శ్రీరామ భవిష్యత్ కథను సంగ్రహంగా అక్కడ మనకి ప్రస్తావించి మొత్తం రావణాసుడి యొక్క మరణం వరకు, ఆ తర్వాత ఆయన అశ్వమేధ యాగాలు ఇవన్నీ కూడాను అందులో ఆ కథలో మనకి ఫ్యూచర్ కూడా చూపించేశారనమాట. ఈ విధంగా సాధకుడు జీవన్ముక్తి దాకా ప్రయాణం చేసే మార్గాన్ని వివరించే నిర్వాణ ప్రకరణ పూర్వార్థం మనం ముగించుకున్నాం నిన్న. ఇక జీవన్ముక్తి సిద్ధులైన మహాత్ములు ఉత్థాన దశలో మనస్సును బ్రహ్మమయంగా నిలబెట్టుకునే విధానాలను వర్ణించడం కోసం 7000 శ్లోకాల గ్రంథాన్ని అట్టే పెట్టేసుకున్నారు వాల్మీకి మహర్షి. ఈ భాగంలో ఆయన ఏ రత్నాలను దాచి ఉంచాడో ఏమిటేమిటి అక్కడ పెట్టారో మనం ఈ ఉత్తరార్థంలోకి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం. అందులో మనకి ఏమేం చెప్తున్నారంటే కల్పనా త్యాగం ఎలా చేయాలి, కర్మత్యాగం ఎలా చేయాలి, వీడికి ఒక కథ చెప్తారు విద్యాధరోపాఖ్యానం అంటూ. ఆ తర్వాత అహంకారాన్ని ఏ విధంగా త్యాగం చేయాలి, అచేతనం అనేది అసలు లేనే లేదు అంటూ చెప్తున్నారు. ఆ తర్వాత అణుగర్భంలో ప్రపంచం అంటే ఇంద్రుడిది ఒక కథ చెప్తారు అక్కడ. తర్వాత మనకి బయట లోపల ప్రపంచాలు ఎలా ఉంటాయి అన్నది చూపించారు. జ్ఞాని జ్ఞాన ఈ రెండింటి మధ్య ఉన్న బంధుత్వం ఏంటి చెప్పారు. అందులోనే మంకి చరిత్ర అంటూ ఓ చిన్నది చెప్పారు. ఆత్మదర్శనం త్రిపుటి లాంటిది అంటూ చెప్పారు. తర్వాత మనకి ముక్తి సుఖము భోగ్య సుఖము ఈ రెండిటికి మధ్య ఏది మంచిది, దేన్ని సాధన చెయ్యాలి అన్నది చెప్పారు. గురువు ముక్తిని ప్రసాదించాడా లేదా అన్నది ఏ విధంగా మనకి తెలియజేస్తారో చూడాలి మనం అందులో. తర్వాత ఇంకా ఇందులో మనకి చాలా విషయాలు ఏమిటంటే పాషాణోపాఖ్యానం అంటూ చిత్స్వరూపులైన వారు అసలు మాట్లాడతారా, రాతి కడుపులో ఇల్లు కట్టుకోవడం, పరలోకంలో బ్రహ్మ, వైజ్ఞానిక ప్రళయ వర్ణన, నాస్తికవాదుల్ని ఏ విధంగా ఖండించారు అన్నవి, దిగంత దర్శనము, తర్వాత మనకి ఇంకా ఖగోళ విజ్ఞానాన్ని గురించి, సుషుప్త తురీయాల గురించి, తల్లి లేనటువంటి జన్మ గురించి, ఇలాంటివి అనేక విషయాల్ని ఆయన ఒక 80 టాపిక్స్ కింద తీసుకుని మనకి చాలా చక్కటి వివరణతోటి మనకి ఈజీగా అర్థమయ్యేలాగా, మనం దీంట్లో వాడిన టెర్మినాలజీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు మనం నిత్య జీవితంలో అలాంటి పదాలు వాడటం లేదు కాబట్టి, కాకపోతే గ్రంథ పఠనం ద్వారా మనం కొన్ని విషయాన్ని ఇప్పుడు ఈజీగా అర్థం చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ పుస్తకం రాయడంలో ఉన్న
మహానుభావులు వాల్మీకి మహర్షి భగవద్గీత సారాంశాన్ని 700 శ్లోకాల్లో వ్యాస మహర్షి ఇచ్చేస్తే దాన్ని మనందరిలాంటి వాళ్ళ కోసం అర్థం కావాలని చెప్పి చక్కగా 33,000 శ్లోకాల్లో దాన్ని పెట్టించారు. దానిలో కూడాను సంస్కృత శ్లోకాలకి వివరణని రచయిత మనకి ఎంతో చక్కగా మనం వాడుక భాషలో ఉన్నటువంటి తెలుగులో ఇవ్వడం మనం చేసుకున్న అదృష్టం. ఈ రకంగా ఈ భాష కూడాను కొంత మనకి కఠినంగా అనిపిస్తున్నా మధ్య మధ్యలో వివరణ ఇచ్చుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉండడం మూలంగాను మనకి కాస్త భాషా పరిచయం కూడాను పెరిగింది. భాషలో వాడిన పదాల యొక్క కాఠిన్యం కొంచెం తగ్గి మనకి ఇప్పుడు పరిచయం అయ్యి కాస్త సుడుగా అనిపిస్తుంది. ఈ చివరి ప్రకటన కూడా వినేసిన తర్వాత మనం మళ్ళీ ఎప్పుడైనా మనకి అవకాశం దొరికినప్పుడు దీన్ని చదువుకోవడం మొదలు పెడితే ఇంకాస్త సులువుగా అర్థమైపోతుంది అన్నమాట. ఇందాక మనకి మహర్షి చెప్పినట్టుగా మనం ఆ స్థితిలోకి వెళ్ళాలి అంటే మరణ చేసుకుంటూనే ఉండాలి అన్నారు, మళ్ళీ మళ్ళీ చెప్పాలి అన్నారు. ఈ మళ్ళీ మళ్ళీ చెప్పడం, మళ్ళీ మళ్ళీ చదువుకోవడం మనంతట మనం చేసుకోగలుగుతాం. అప్పుడు చాలా సులువు అవుతుంది. రేపటి నుంచి మనం ఉత్తరార్థం, నిర్వాణ ప్రకటన ఉత్తరార్థాన్ని వినడానికి మళ్ళీ ఉద్యుక్తులం అయిపోదాం. ఇదే సమయానికి ఇదే ఛానల్లో శ్రీరాముల వారి కీర్తన విన్న తర్వాత మనం ఈ నిర్వాణ ప్రకరణలో ఉత్తరార్థాన్ని వినేద్దాం. అంతవరకు సెలవు.